హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోను. ఫోర్త్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. నిజంగా అది ఒక బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ని ఎవరైతే హైప్ చేశారో, ఎవరైతే ఈ సీజన్లో ఎంటర్టైనర్గా మిగిలారో, ఎవరైతే ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ చేశారో, సీజన్ పైన ఒక ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేశారో ఆ కంటెస్టెంట్ ఇమాన్యుయల్. నిజంగా ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇమాన్యుయల్ని అందరూ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు అనుకున్నారు, తర్వాత సెకండ్ ప్లేస్ అనుకున్నారు, తర్వాత కంపల్సరీ థర్డ్ ప్లేస్ అని అనుకున్నారు. బట్ ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్కి రావడం అనేది నిజంగా జనాలు ఓట్లు వేయలేదు, మరి ఏంటో అర్థం కావడం లేదు. ఓకే, డిమాండ్ పవన్ వెల్ డిజర్వ్డ్ క్యాండిడేట్, తనుజాని కంపేర్ చేసినా వెల్ డిజర్వ్ క్యాండిడేట్ డిమాండ్ పవన్ అని చెప్తాను. సో అట్లీస్ట్ ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్కి వచ్చింటే చాలా బాగుండేది. సీజన్లో స్టార్టింగ్లో కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత, అక్కడ వచ్చే కంటెంట్ చూసిన తర్వాత ఈ సీజన్ ఫ్లాప్ రా అని అనుకున్నారు అందరూ. అలాంటిది ఈ సీజన్ని ఒక రేంజ్లో నిలబెట్టాడు అంటే, ఒక సీజన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు అంటే అది ఇమాన్యుయల్. ఎక్కడ అవకాశం వచ్చినా కామెడీ చేయడంలో కానీ అన్నిట్లలో కానీ ఇమాన్యుయల్ పాత్ర అనేది ఈ సీజన్ సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ ఈ సీజన్లో ఎంటర్టైనర్స్గా అండ్ సీజన్ పైన ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసిండే కంటెస్టెంట్స్ అంటే ఇద్దరు, ఒకరు ఇమాన్యుయల్ అండ్ సంజన. వీళ్ళిద్దరు కూడా టాప్ 5లో ఉన్నారు, అక్కడ వరకు బాగుంది. కానీ వీళ్ళిద్దరికీ 4-5 ప్లేసెస్ కంటే ఇంకా డిజర్వ్డ్ ప్లేసెస్ ఉన్నాయి, అవి వేరే వాళ్ళకి దొక్కుతున్నాయి. ఎస్పెషల్లీ తనూజ అయితే నాకు తెలిసి అమ్మాయి టాప్ 5 క్యాండిడేట్ కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆమె కంటే డిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారు. భరణి వ్యక్తిత్వం పరంగా గుడ్ క్యాండిడేట్, ఆట పరంగా గుడ్ క్యాండిడేట్, రిలేషన్స్ పరంగా గుడ్ క్యాండిడేట్. బట్ భరణి టాప్ 5లో లేడు, తనూజ ఉంది. మరి తనూజ అసలు అమ్మాయి పిఆర్ టీం ఎలా పనిచేస్తుంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నిజంగా ఆమె పిఆర్ టీం మాత్రం వండర్ఫుల్గా పనిచేసింది. లేదంటే ఆమె టాప్ 5 కంటెస్టెంట్ నా దృష్టిలో అయితే కాదు. ఏ ఒక్క క్వాలిటీ కూడా లేదు ఆమె. ఇలాంటి వాళ్ళు ఇంతకుముందు సీజన్స్లో ఉన్నారు, వాళ్ళు టాప్ 5కి రాలేదు. ఇక్కడ అదేమో మరి టాప్ 5కి వచ్చింది. అట్లీస్ట్ థర్డ్ ప్లేస్ అన్నా ఇమాన్యుయల్కి వచ్చింటే బాగుండే. ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్కి రాకపోవడం వల్ల ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా బయట ఫీల్ అవ్వడం జరిగింది. లాస్ట్ సీజన్లో అవినాష్ అండ్ రోహిణి ఇద్దరు కూడా మంచి ఎంటర్టైనర్గా పేరు తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరూ లాస్ట్ టైం మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ఎంటర్టైనర్స్ కేవలం కామెడీ కోసమే, విన్నర్స్ అవ్వలేరా, మన జీవితం ఇలాగే అని కూడా మాట్లాడినారు వాళ్ళు. సో అలాంటిది రోహిణి కూడా ఈసారి ఆమె గెలుస్తుందని అనుకున్నారు. అవినాష్ వచ్చినప్పుడు ఒక ఎంటర్టైనర్ గెలవాలి, కామెడీ ఒకటే చేరు, కప్పు కూడా గెలుస్తారని నువ్వు ప్రూవ్ చేస్తావు అని చెప్పి వెళ్ళడం జరిగింది ఇమాన్యుయల్కి. అందరూ కూడా ఆ టైం వరకు ఇమాన్యుయల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకున్నారు. అయితే తర్వాత సడన్గా ఏమైందంటే గ్రాఫ్ పడిపోయింది ఇమాన్యుయల్. బికాజ్ ఆఫ్ కళ్యాణ్ రైజ్ వల్ల అయితేనేమి, కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లోకి రావడం, తనుజ సెకండ్ ప్లేస్లోకి రావడం. తనుజ కంటే ముందే యాక్చువల్లీ ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్లో ఉండే. సో థర్డ్ ప్లేస్కి పడిపోయాడు. థర్డ్ ప్లేస్ అన్న ఉంటుంది అనుకుంటే చివరకు ఫోర్త్ ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడం జరిగింది. దీనిపైన చాలామంది కూడా అసంతృప్తిని అయితే వెలగక్కడం జరిగింది. ఇది ఫేర్ కాదు, ఈ జనాలు కూడా సరిగా ఓట్ వేయలేదో మరి ఇది మళ్ళీ బిగ్ బాస్ టీమ్ డిసిషనో తెలియదు. ఫోర్త్ ప్లేస్కి అయితే ఇమాన్యుయల్ పడిపోయాడు. నిజంగా చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. ఈ సీజన్ని హైప్ చేసిన ఒక రేంజ్కి తీసుకుపోయినది ఇమాన్యుయల్. అలాంటిది ఇమాన్యుయల్ ఎలిమినేట్ అవ్వడం నిజంగా బాధాకరం. నాకు కూడా వ్యక్తిపరంగా బాధాకరం అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్లో ఎంటర్టైనర్ ఆఫ్ ద సీజన్. అంతేకాకుండా స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ కూడా తీసుకున్నాడు. అంతేకాకుండా గేమ్స్లో అయితే అబ్బా ఇంకా చెప్పకూడదు. నిజంగా వెరీ మచ్ ఫోకస్డ్గా ఆడిండేది గేమ్లో అంటే ఇమాన్యుయల్. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. ఇమాన్యుయల్కి ఉన్నంత ఫోకస్ ఈ హౌస్లో ఎవరికి లేదు. అతనికి ఉండే పర్సనాలిటీకి, అతనికి ఉండే ఫిట్నెస్కి డిమాండ్ పవన్ ముందు తేలిపోవాలి, డిమాండ్ పవన్ కళ్యాణ్ ముందు. అలాంటిది ఇమాన్యుయల్ ప్రతి గేమ్లో కూడా గెలుస్తున్నాడు అంటే నిజంగా అతని ఫోకస్ చాలా సూపర్గా ఉందని కూడా నేను ఒక వీడియో చేశాను. ఆటల పరంగా తీసుకున్నా, టాస్క్ల పరంగా తీసుకున్నా, స్ట్రాటజీస్ పరంగా తీసుకున్నా, రిలేషన్స్ పరంగా తీసుకున్నా, స్టాండ్ తీసుకోవడం పరంగా తీసుకున్నా, ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకున్నా కూడా ఇమాన్యుయల్ నిజంగా చాలా గ్రేట్ ప్లేయర్. ఈ డిజర్వ్స్ అట్లీస్ట్ టాప్ 3 అని నేను అనుకున్నాను పర్సనల్. బట్
టాప్ 4 పడిపోవడం అనేది నిజంగా బాధాకరం. ఇది మీకు ఎవరు, ఇది నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తే దీన్ని షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో దట్ ఈ వీడియో మిగతా వాళ్ళకి పోతుంది. బిగ్ బాస్ టీం చేసిన అన్ఫేర్ యాక్టివిటీ అనేది అందరికీ షేర్ అవుతుంది. వీళ్ళు ఓట్లకు వాల్యూ ఇచ్చారో నిజంగా ఏదైనా గేమ్ చేశారో అర్థం అవడం లేదు. ఇమాన్యుల్ అయితే ఎలిమినేట్ అయ్యాడు 4th కంటెస్టెంట్గా. 3rd ప్లేస్ డెమాన్ పవన్ వచ్చాడు. విన్నర్ కళ్యాణ్ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయి. దాదాపుగా 50+% ఓట్స్ కళ్యాణ్కి పడతా ఉన్నాయి. కళ్యాణ్ విన్ అవ్వడం పక్క, ఇది రాసి పెట్టుకుంది.